రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తూప్రాన్ ఉమ్మడి మండల పీఎస్సీఐ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పార్టీలో చేరానన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అనుసరిస్తున్న విధానాలకు విసుగు చెంది పార్టీ సభ్యత్వానికి మరియు పీఎస్సీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తూప్రాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల అమ్మకాలు, కొనుగోలు తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై నాగులపల్లి మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. సర్పంచ్ భగవాన్ రెడ్డిని మేము ఎంపీ ఎలక్షన్ల ముందు ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈ మన తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరుగుతుందని, అందరికీ మంచి జరుగుతుందని అనడంతో మేము రేవంత్ అన్న మీద అభిమానంతో వచ్చడం జరిగింది. ఇక్కడ మా ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారు పదవులు అమ్మకాలు కొనుగోలు తప్ప ఈడ రైతులకు చేసింది ఏం లేదు. ఇక్కడ ఈ గవర్నమెంట్లో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, వడ్ల కొనుగోలు లేదు, మన హల్దీబావ్లో నీళ్లు లేవు, రైతులకు గోస తప్ప ఈ రైతులకు చేసింది ఏం లేదు. ఓన్లీ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వీరు ప్రజలకు ఒక్క న్యాయం కూడా జరగట్లేదు, ఒక్క హామీ కూడా నెరవేరుతుంది. 6 గ్యారంటీలు అన్నారు, 1/2 గ్యారంటీ కూడా నెరవేర్చడం లేరు. ఈ ప్రభుత్వం మొత్తం విఫలమైంది. ఇక్కడ నర్సారెడ్డి గారు, తుమ్కుట నర్సారెడ్డి ఇన్ఛార్జ్ గారు ఓన్లీ కొనుగోళ్ళు అమ్మకాలకు తప్ప దేనికి పనిచేయడం లేదు. ఆయన ఓన్లీ దళారీ అయిపోయింది. దళారీ వ్యవస్థను తప్ప ఈడ ఏం జరగడం లేదు ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. అందుకని మేము ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. పోతున్నాయి. మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నాడు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ లేదు. ప్రభుత్వమే మొత్తం విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం తీరును ఖండిస్తున్నాము. ఈ పార్టీకి మేము ముక్కుముడిగా మా మండలంలో నా చైర్మన్ నుండి నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రెస్ మిత్రులందరి సందర్భంలో తెలియజేస్తూ, నాతో పాటు మాజీ సర్పంచ్ మా భగవాన్ రెడ్డి, మా బ్రదర్ సుధాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేష్, మా పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్, మా ఉప సర్పంచ్ నవీన్, మాజీ ఉప సర్పంచ్ నవీన్, ఇంకా కొంతమంది నాయకులు అందరం కలిసి ఈరోజు ముక్కుముడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముందన్నా అదేవిధంగా ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్ ఉందో, నేను 5 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నా కానీ ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది జరగలేదన్నా. ఇప్పుడు రైతులకు ఇబ్బంది జరుగుతుంది. నేను రైతులకు మంచి చేద్దామనే రాజకీయాలకు వచ్చినా, కానీ ఈ ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతలేదు, పని అవుతలేదు, ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవుతలేదు. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయం పిఎస్సిఎస్ చైర్మన్కు ఈ క్షణం మనం రాజీనామా చేస్తున్నానని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా రైతులను పట్టించుకొని రైతుల సమస్యలు లేకుండా, రైతులకు ఏ హానికి రాకుండా, ఇబ్బందులు కలగకుండా, పండించిన పంట కొని సకాలంలో డబ్బులు కూడా రావట్లేదు, కొన్న తర్వాత నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు. మనల్ని అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నా నేను.